హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం రేపింది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో కోమలి ప్రేమలో ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలోని తన మామ ఇంట్లో ఉంటుంది కోమలి. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్గా ఉన్న అఖిల్ రెడ్డితో కోమలి ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయిందని తెలిపారు. కొన్ని నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు పోలీసులు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం రేపింది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో కోమలి ప్రేమలో ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలోని తన మామ ఇంట్లో ఉంటోంది కోమలి. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్గా ఉన్న అఖిల్ రెడ్డితో కోమలి ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయిందని తెలిపారు. కొన్ని నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్యకు యత్నించినట్లు చెబుతున్నారు పోలీసులు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం రేపింది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో కోమలి ప్రేమలో ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ప్రస్తుతం మనం చిత్రపురి కాలనీలోని కోమలి ఉంటున్నటువంటి ఫ్లాట్లో ఉంటున్నాం. ఇందులోనే 404లోనే కోమలి ఉంది. తను మాత్రమే సింగిల్గా ఉండేది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వచ్చి వెళ్తుండేటటువంటి వాళ్ళు. తను యూట్యూబర్గా ఉంటూ రీల్స్ అవి చేస్తూ పోస్ట్ చేసేది. తను ఉండడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ రీల్స్ చేయడం, బయట ఏమైనా రీల్స్ చేయడం లాంటివి చేసేది అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అయితే డోర్ పెట్టుకొని ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్కు మెసేజ్ చేసింది. తను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పి కూడా కొందరికి మెసేజ్ చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయినా తనకి ఏం అవ్వకపోవడంతో ఈసారి కూడా అదే జరిగి ఉండొచ్చు అని చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ ఒక యువతి మాత్రం వచ్చి డోర్ కొట్టడానికి ప్రయత్నించింది. అయినా ఓపెన్ చేయలేదు. ఎదురుగా ఉన్నటువంటి ఫ్లాట్ వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ట్రై చేసినా కూడా ఫ్లాట్ ఓపెన్ చేయలేదు. కానీ పోలీసులకు సమాచారం ఇచ్చినప్పుడు డోర్ బద్దలు కొట్టి వెళ్ళి చూడగా లోపల కోమలి హ్యాంగ్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తూ ఉన్నారు. ఆత్మహత్య గల కారణాలపైన ఇప్పటికే రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ కూడా ఉన్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకునేమన్నా తెలుసా అండి? అసలు ఆ రోజు ఏం జరిగింది? సరే, మాకేమీ తెలీదు. తను ఒక్కతే ఉంటుంది. ప్లస్ వచ్చేసి సోమవారం తెల్లవారుజామున వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. తను డోర్ కొట్టారు. మాకు సౌండ్ బాగా వినిపించి డోర్ తీసాం. ఏమైందంటే కోమలి డోర్ తీయట్లేదు అని అంటే, అవునా ఏం కాదులేమ్మా అని మేము అలా చెప్పామన్నమాట. సరేనని చెప్పి తను వెళ్ళిపోయింది. తెల్లవారు వచ్చేసి మేము ఓనర్కి ఇన్ఫామ్ చేశాము. తను కేసు పెట్టండి అన్నారు. మేము ఎలా పెడతాం కేసు అలా అని చెప్పి మా కాలనీ ఇన్ఛార్జికి కాల్ చేశాము. తను సెక్యూరిటీని పంపించారు. తను వచ్చి ఓపెన్ చేశారు. అప్పటికే కోమలి ఇది చేసుకుంది. మీకు కోమలి తెలుసా అండి? ఎలా ఉండేది? మంచిగానే ఉండేదండి. మాతో చాలా బాగుండేది. తను ఏం చేసేది? యూట్యూబ్ ఛానల్ చేసేది. చదువుకుంటా యూట్యూబ్ ఛానల్ చేసేది. సూసైడ్ ఎందుకు చేసుకునేవన్నా మీకు అంత ఐడియా లేదండి మాకు. మాతో మంచిగానే ఉండేది. పిల్లలతో బాగా ఆడిపించేది. అట్లనే తెలుసు. అందరితో మంచిగా ఉండేది. చాలా ఎప్పుడైనా ఇలా సూసైడ్ ఒకసారి చేసింది ఇలానే. ఇక్కడ ఉన్నప్పుడే చేసింది. తెలుసు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి 1 డే ఉండి వచ్చేసింది. ఎవరు రాలేదా? వాళ్ళ బంధువులు వచ్చారా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత? వచ్చారు. ఇప్పుడు చనిపోయినాక వాళ్ళు వచ్చి ఏం చెప్పట్లేదు. వాళ్ళకి కూడా ఏం తెలియదు. సింగిల్ గానే ఉండేది. వాళ్ళు ఎప్పుడు రాలా ఈ ఫ్లాట్కి కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చాలా కలివిడిగా ఉండేదని చెప్తున్నారు. ఆత్మహత్య ఎందుకు చేసుకుందనే విషయం కూడా మాకు తెలియదు అని చెప్తా ఉన్నారు. కానీ స్థానికంగా ఉండే ఒక యువకుడితో లవ్లో ఉంది. తను ఇబ్బంది పెట్టడం కారణంగా, వేధించడం కారణంగానే తను ఆత్మహత్య చేసుకుంది అని కారణాలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఆ యువకుడు ఉన్నారో తనను కూడా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ కోమలి తల్లి కూడా రాయదుర్గం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మిడ్నైట్లో వచ్చి ఫస్ట్ ఎవరైతే డోర్ లాక్ చేశారు ఆ యువతికి తెలుసు, ఎలా తెలుసు సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఎవరికి మెసేజ్ పెట్టింది, లేకపోతే ఆ యువతికే పెట్టిందా అనే దానిపైన కూడా పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో రవికుమార్, ఎన్టీవీ, చిత్రపురి కాలనీ నుంచి.